హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ నేనైతే షార్ట్ వీడియో అయితే పొద్దునైతే పోస్ట్ చేశాను. ఈ రోజు రథం అయితే లాగుతున్నారు మన రామేశ్వరంలో. ఫుల్ వీడియోని అయితే చూసి అలాగే కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి రథాన్ని అయితే చూసేద్దాం. జై శ్రీరామ్. స్వామివారిని అయితే రథం మీద ఎక్కించారు. ఇప్పుడు ఫస్ట్ నుంచి వద్దాం, ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. చూసారు కదండి, ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి కోలాటం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న బొమ్మలు. ఇంకా అలానే చూసుకుంటే గట్టి మేళాలు, అలాగే ఇంకా స్వామివారి రథోత్సవం అయితే స్టార్ట్ అయిపోయింది. చూసేద్దాం పదండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, అనగా రేపు సోమవారం అంటే 21వ తేదీ ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను. ఎద్దుల పందాలు అయితే జరుగుతున్నాయి. హోరాహోరీగా బీభత్సంగా అయితే ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వీడియోని చూసింటే తప్పకుండా ఎద్దుల పందాల దగ్గరికి అయితే రండి. దాదాపు అర్ధగంట నుంచి పంచుతున్నాడు ఆయన జెండాల్ని. లాస్ట్ చివరి కట్ట మా దగ్గరకు వచ్చి వాళ్ళందరూ గుంజుకుంటున్నారు చూడండి. రథం దగ్గర టెంకాయ నీళ్లు పోస్తుంటే మా వాళ్ళు టెంకాయ నీళ్ళు వద్దు, మాకు మజ్జిగే కావాలని వచ్చారు. 2 గ్లాసులు తీసుకొని ఎంత చిక్కగా నవ్వుకుంటూ వస్తున్నారు చూడండి. ఇద్దరు దజ్జాగా చీయర్స్ చెప్పుకొని మరీ తాగుతున్నారు. కళ్ళు తాగినట్టు తాగుతున్నారు, కళ్ళు కాదు. ఓకే, కామెడీ గురించి పక్కన పెడితే మా ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ మామూలే. మాకు మనం రథం గురించి మాట్లాడుకున్నట్లయితే హోరీగా వస్తున్నారండి జనాలు అయితే. ఒక 10-15 ఏళ్ల కిందటైతే ఎంత పెద్ద రథం అంటే అది, దాని గురించి చెప్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే అప్పట్లో చాలా మందికి గాయాలయ్యాయి. ఇలా అడ్డు పెట్టడానికి దగ్గర ఒక 5-6 మంది అయితే ఉన్నారు ఒక్క గాన్ దగ్గర. చూసారు కదండి అన్న వాళ్ళు ఎలా ఆపారో. అలా చివరికి మోరి దగ్గరికి అయితే రథం అయితే చేరుకుంది. మధ్యాహ్నం మళ్ళీ 3-4 అయితే స్టార్ట్ చేస్తారు. స్వామివారి కార్యక్రమం అయితే ఇంతటితో ముగిసింది. రేపు ఉదయం 8 గంటలకు మళ్ళీ ఎద్దుల పందాల వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.